ఏం ఫ్రెండ్స్? అయ్యా ఫ్రెండ్సా కాలు ఫ్రెండ్సా? అందరు నీ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉన్నారు కదా, వీళ్ళు వెళ్ళరా కాలేజ్కి? వెళ్తారా కాలు కాలేజ్ స్కూల్కి వెళ్ళరా? మొన్నేమో సండే రోజున వచ్చిరా కాలు వచ్చి ఓకే. కలుద్దాం అంటే పాములు పడతావా నువ్వు? పాములు పడతావా? లేమా అన్న పడతారా పాములు. అంటే నీ ప్రొఫైల్లో నేను పాములు పట్టే ఫోటో ఒకటి చూసిన అనమాట, అందుకని పాములు పడతావా అని అడుగుతున్నా. మా ఇంటికాడ ఒక అన్నుండి అక్క, ఆయన పాములు పడతాడు. పాములు పడతాడు. పోతా అప్పుడప్పుడు ఇట్లనే. ఎట్లా పడతారు పాములు? ఆయనకు కొంచెం ముందాక టాలెంట్ ఉంది పట్టుకొని మంచి మంచి పాములు పడతాడు అక్క. పాములు కరవా చూపేలా ఆడుకుంటున్నది. అమ్మో వద్దులే, ఇప్పుడు అంత భయంకరమైన నిజాలు మనం చూడలేంలే. కానీ ఈ అమ్మాయి ఎవరు? మా మదలక్క ఆమె. మరి ఏంటి లవ్ సింబల్ పెట్టావు అప్పుడే? లవ్ సింబల్ అంటే మదలక్క ఏం కాదా? వాళ్ళ ఇంట్లో పర్మిషన్ ఉందా? మా సొంత అయ్యా అగో మరదల సాంగ్ కూడా పెట్టిండు. సొంత అత్తమ్మ కూతురు అక్క, అంతే మదల అవుతుంది అంతే. మీ అత్తమ్మ కూతురు అవుతుంది, మరదలు అవుతుంది. కాబట్టి జైలుకి వెళ్ళావు కదా, మరి జైలు ఫుడ్ జైలు జీవితం ఎలా ఉంది? బాబా చెప్పలేనా కాదు. జైలు ఫుడ్ అనుకుంటారక్క, మనం ఎట్లా అయితే పోతామా అట్లా ఉంగి బయటికి రావాలి. లోపలికి వచ్చారు మనం అంటారు ఆ మాటలు అన్ని అబద్ధమాక. నేను చేసిన జైల్లో చేసిన అది చేసిన ఏం చేయాలి, ఎట్లా పోతారు అట్లనే కింది కొంగి వస్తారు. మళ్ళీ అనుకుంటారు మేము చేసిన బాయ్ జైల్లో ఇట్లా నడిపినా. ఏం కాదు వాళ్ళతోటి, ఏం కాదు. ఖాళీ తినాలే వండాలి, ఏదైనా పనులు చెప్తారో చేస్తారు వాళ్ళు. నేను ములాఖాత్లో వాళ్ళు చేసినాక. అంటే ములాఖాత్ అంటే వాళ్ళైతే పేరెంట్స్ వస్తారు కదా కలవనీకే. ఆడ నా హ్యాండ్ రైటింగ్ బాగుండేక రిజిస్టర్లు రాసుకున్నా, పనులు చేసుకున్నావు అక్కడ. ఇట్లా పొరకాలు బట్టి నేనైతే కాదు, చెట్లు చేపిస్తారు వాష్రూమ్లు కడిగిపిస్తారు ఇవన్నీ. మరి ఎట్లా మరి? నేనైతే చేయలేవి, మా అన్నలు ఉండే అక్క. నాకైతే ఏం చేయలే, నేనేం చేయలే అవన్నీ. నిన్ను మంచి ములాఖాత్లో కూసుకున్నా. మంచిగా పేరెంట్స్ ఎవరు వస్తారా మాకు లిస్ట్ ఇచ్చి పంపిస్తారు, ములాఖాత్ వచ్చింది అని చెప్పేసి నేను వాళ్ళకి ఇచ్చా అంతే. ఇంకా నా రిజిస్టర్ రాసుకుంటా, సార్ వాళ్ళు చెప్తారు. ఫుడ్ ఎట్లుంటుంది మరి అక్కడ? ఫుడ్లా చెప్పలేదా కాదు, మేము 10 రూపాయలు తక్కువ ప్యాకెట్ తీసుకొని తింటుండే. ఆ పప్పు అన్నం అవి తింటే ఏడుపు వస్తాయాక. చేస్తాం మనం బయట, లోపల మనం ఎట్లా అయిపోతాం తెలుసా. మరి ఏం నేర్చుకొని వచ్చావు జైలుకి వెళ్ళి? అక్క ఏం నేర్చుకొని రాయక్క, ఏం నేర్చుకొని వస్తా. ఇంకోసారి పోద్దా అనుకుంటా అక్క, అదే నేర్చుకొని వచ్చిన. అంతేనా? నీ ఫ్రెండ్స్ ఎవరు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు, ఏం చేస్తుంటారు? నీ ఫ్రెండ్స్ కూడా ఇట్లా ఖాళీగానే తిరుగుతుంటారు? లే నేనే అక్క, నేనైతే వాళ్ళు పెట్టలేని అయిపోతారా అక్క ఫ్రెండ్స్ అంటే. ఇది బొరాన్ బొరాన్ డైలాగ్ స్టార్ట్ చేసింది నేను అంట కదా. నేనే అక్క. మరి అది వేరే వాళ్ళు క్రెడిట్ వెళ్ళిపోయింది కదా. నేను చేసింది నాకు కాపీ కొలుతారా అక్క, నేను చేసింది వాళ్ళకి కాపీ కొలుతారు. ఎందుకు బొరాన్ బొరాన్ అని అనాల్సి వచ్చింది? అది అన్ఎక్స్పెక్టెడ్ చేసింది బోరాన్ అనుకుంటా. బొరాన్ అంటే ఏంటి అసలు? బోరాన్ అంటే పరేషాన్. పరేషాన్ బోరాన్ అంటే పరేషాన్. నేను రీల్స్ చేసుకుంటా అట్లనే బట్టల షాప్లో, మా అన్న షాపే పోయినా. జస్ట్ ఒక వీడియో వద్దామంటే అది మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళిపోయింది. అవి బోరాన్ అనుకో నైటే. ఏం రీల్ ఒకసారి అది చెప్పు ఒకసారి నాకు. హలో గైస్, వెల్కమ్ టు ఆర్యన్ పరిశ్రమ. మొత్తం బోరాన్ అంటున్నా, విజిడి ఆరి బోరాన్ ఉంటాయి అంటున్నా నేను అంట. అంతే, అది వైరల్ అయిపోయింది అది. మరి నువ్వు వాడకుండా అందరు వేరే వాళ్ళు వాడుతున్నారు కదా, ఏం చేయాలక్క? నాకు కాపీ కొడుతారు వాళ్ళు. నేను అదే కాదు, మస్తు చాలా కాపీ కొట్టిన అవి అవే అని కాదు. మరి దమ్కి ఇచ్చే డైలాగులు కూడా చెప్తే ఎవరికి దమ్కి ఇస్తాను? అరే అక్క, నేను ఎవరికి అక్క, నేను డైలాగ్ కొడతా అంతే. నాకైతే ఎటర్స్ అయితే ఇవ్వలేరు. నన్ను చూసి కాల్చుకొని మనమైతే ఏం చేయం కాక. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఫ్యూచర్లో? నేనేం లేక నేను అన్నీ వదిలేసి మంచున్నాక చూస్తా, ఏదో ఒకటి జాబ్ చేస్తే వెళ్ళిపోతా. ఏం జాబ్ చేస్తావు? చూసాక ఏం జాబ్ అయినా. చదువుకోకపోతే జాబ్ ఇస్తారు ఎవరైనా? చూడాలక్క, 10th ఫీకి వస్తుంటాయి అలా. 10th క్లాస్ కూడా వస్తుంటాయి అనమాట. నువ్వు మెయింటైన్ చేసే స్టైల్కి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసేదానికి అక్కడ వచ్చే జాబ్కి సంబంధమే ఉండదు. అప్పుడు మారిపోతానేమో అక్క. మారడం అంటే ఏంటి నీ ఉద్దేశంలో? అంటే అన్ని వదిలేసి మంచి ఉండాలి. ఏమేమి వదిలేయాలి చెప్పు? మంచోళ్ళుగా ఉండాలంటే అసలు ఏమేమి వదిలేయాలి? ఏమేమి ఉండాలంటే అక్క, ఇవన్నీ హెయిర్ స్టైల్ కమ్మ, డ్రెస్సింగ్ స్టైల్, ఫార్మల్స్ అవన్నీ వేసుకుంటా, అన్ని వదిలేస్తాయి ఇవన్నీ. డ్రెస్సులు వేసేసుకుంటే మారిపోతాం అనమాట. డ్రెస్సులు అంటే నా హ్యాబిట్స్ అన్నీ మార్చుకుంటాక. నీకేమేమి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? ఏం లేదాక, ఏం లేదు. సరే, మన రాష్ట్ర సీఎం ఎవరు చెప్పు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డియా? నువ్వు 10th పాస్ అయ్యావు కదా, ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ చెప్పు. ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ అక్క, ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ గుర్తొస్తలే అక్క, మర్చిపోయినా, చెప్తా. నా పేరు అలంకృత కదా, అలంకృత స్పెల్లింగ్ చెప్పు. ALANKTH. ఇది కూడా తప్పే, తప్పు. అలంకృత ALANTH. అలంకృత. అయ్యో పోనీ టేబుల్స్ వచ్చా? 7th టేబుల్ చెప్పు. 7 1 7, 7 2 14.
ఇంకా మొత్తం చెప్పాలాక ఎప్పుడు అది నాకు వదిలేసినాక ఇప్పుడు రాదు. రాదు. పోనీ 10th ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి చెప్పు? ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, తెలుగు, ఫిజిక్స్. సివిక్స్కి ఫిజిక్స్ వెళ్ళిపోయావు అప్పుడే. అక్క, ఫిజిక్స్ అక్క. అంతేనా, ఇంకేం ఉండవా? ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఆ, మ్యాథ్స్, ఆ, ఫిజిక్స్, బయో. ఆ. ఇంగ్లీష్ మీడియం నేను అంటున్నావు స్కూల్కి కదా? ఎందుకు పోతుంటే నేను చదవనాక పోయి వస్తుండే అంటే నేను సరే, తిన్నాను సైకాలజీ స్పెల్లింగ్ చెప్పు. నువ్వు ఇంగ్లీష్ సై? మీడియం కదా. సైకాలజీ. సై కాలేజ్ SY. ఒరే దన్నారా బాబు, అవి మర్చిపోయాక. సైకాలజీ అంటే SY అంట. అమ్మా, మీరు నేర్పేలాక కానీ అన్నీ మర్చిపోయినా. ఇప్పుడే కదా ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ అన్నావు. మీడియం అని చెప్పినాక మర్చిపోయినా ఎప్పుడో చదివినా ఇక టాలెంట్ అది మర్చిపోయినాక ఇవన్నీ.